వే మాన్యువల్ టు సెల్ఫ్ మనం అడ్వాన్స్డ్ అవేర్నెస్ ప్రాక్టీసెస్ లోను స్టెప్ 1 తెలుసుకున్నాం. ఇప్పుడు స్టెప్ 2 లోకి వెళ్తున్నాం. స్టెప్ 1 సక్సెస్ఫుల్ గా అయిన తర్వాతే స్టెప్ 2 లోకి వెళ్ళాలి. హ్యాస్టీగా చేసేది కాదు. నెక్స్ట్ అవేర్నెస్ ప్రాక్టీస్ చేసే ముందు సఫిషియెంట్ గా మిగతా ప్రాక్టీసెస్ అయి ఉండాలి. రిఫైనింగ్ ప్రాక్టీసెస్, సెన్సిటివిటీ ప్రాక్టీసెస్, ఉపయోగ, ఎన్ని కుదిరితే యోగాసనాలు, అట్లీస్ట్ 3 సార్లు సూర్య నమస్కారాలు, ఇవన్నీ అవేర్నెస్ పెంచడానికి రెడీ. అన్ని బాడీ అండ్ మైండ్ ని సిద్ధం చేయటం అనమాట. అట్ ద సేమ్ టైం ఇగ్నోరెన్స్ రిమూవింగ్ ప్రాక్టీస్ కూడా అట్లీస్ట్ 1 మంత్ ప్రాక్టీస్ చేసేటప్పటికే 30 days చేసి ఉండాలి. సో ఇవన్నీ రిక్వైర్మెంట్స్. అంతేగాని ఒకటి దాని తర్వాత ఒకటి వస్తుంది కానీ ఏబిసిడీలు నేర్చుకుంటూ పోయం రాయటం రాదు. 20 ఏళ్ళు అయిన తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్ తో ఉంటే నువ్వు పోయం రాయగలుగుతావు. ఇన్ ద బిగినింగ్ దేర్ విల్ బి సమ్ రియాక్షన్స్ అండ్ రెస్పాన్సెస్. నేను స్టెప్ 1 చూసుకున్నాం కదా. స్టెప్ 1 ఏం చెప్పాం, టేబుల్ మీద తెల్ల హ్యాండ్ కర్చీఫ్ పెట్టి ఆ హ్యాండ్ కర్చీఫ్ మీద ప్రిజం పెట్టి కంఫర్ట్ పొజిషన్ లో కూర్చొని ఆ ప్రిజం ని 5 minutes అలా చూస్తూ ఉండమన్నాం. అయితే ఇనిషియల్ గా మీకు రియాక్షన్స్ రెస్పాన్సెస్ కనబడుతూ ఉంటాయి. టు ద మెమరీ అసోసియేటెడ్ ఇంపల్సెస్. ఈ మెమరీకి ఏదైతే ఇంపల్సెస్ ఉంటాయో దానికి రెస్పాన్సెస్, దాని రియాక్షన్స్ మీకు కనబడుతుంటాయి. అవేర్నెస్ లో ఉంటే ప్రతి రెస్పాన్స్ ప్రతి రియాక్షన్ మీరు జస్ట్ విట్నెస్ చేయండి అంతే. బట్ దీస్ విల్ గ్రాడ్యువల్లీ డిసపియర్ లీడింగ్ టు అటెన్షన్. గ్రాడ్యువల్ గా కంగారేం పడద్దు. ఆ రియాక్షన్స్ రెస్పాన్స్ నెమ్మది గ్రాడ్యువల్ గా సీజ్ అవుట్ అవుతాయి, తగ్గుతాయి. డిసపియర్ అంటే రావు అని కాదు, అవి వచ్చినా నువ్వు పట్టించుకునే స్థితికి వెళ్తావు. నువ్వు పట్టించుకున్నప్పుడు అది లేనట్టే లెక్క నీకు. అంతే కదా. నువ్వు ఏదైతే అటెన్షన్ లో ఉన్నావో అది నీకు ఉంది. అటెన్షన్ లేకపోతే అది లేనట్టే లెక్క ఆ టైంలో ఆబ్జెక్ట్. సో అలాంటి కండిషన్ వస్తుంది. అంతేగాని ఇట్స్ నాట్ థాట్లెస్ కండిషన్ స్టేట్ కాదు. థాట్లెస్ కండిషన్ అనేది ఒక ఐడియల్, రైట్. దట్ ఈజ్ స్టడీ అండ్ సైలెంట్. ఆ స్థితిలో నువ్వు స్టడీగా ఉంటావు, సైలెంట్ గా ఉంటావు. స్టిల్నెస్ అంటే అది యాక్చువల్ గా. అండర్స్టాండ్ దట్ ప్రిజం డిసపియరింగ్ ఈజ్ నాట్ ద పర్పస్ ఆఫ్ ప్రాక్టీస్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఆ ప్రిజం డిసపియర్ అయిపోవడం అనేది పర్పస్ కాదమ్మా. ఇక్కడ అవేర్నెస్ పెంచడం అనే పర్పస్. బట్ నీ ప్రాక్టీస్ అప్రోప్రియేట్ గా రన్ అవుతోంది అనే విషయానికి జస్ట్ ఒక ల్యాండ్ మార్క్ అది అంతే. అందుకని నీ టార్గెట్ ప్రిజం డిసపియర్ అవ్వాలి అనుకుని చేసావంటే 6 నెలలు కాదు 10 సంవత్సరాలు చేసినా అది డిసపియర్ కాదు. ఆ పర్పస్ అయితే కాదు. నెక్స్ట్, ద పర్పస్ ఈస్ టు జస్ట్ లుక్ ఇన్ టు ద ప్రిజం. పర్పస్ ఏంటి? ప్రిజం లోకి అలా చూడటమే. ఈ ప్రాక్టీస్ చేస్తూ పెద్ద ప్రాపకండి ఏం చేయక్కర్లా. ఏంటి నువ్వు చేస్తున్నావు? నేను ఎవరో పక్కవాడో ఫ్రెండ్ ఎవడో అడిగాడు అనుకో, ఇలా చూస్తుంటే ప్రిజం మాయమైపోతుందంట. ప్రిజం మాయమైపోవటం కాదు, ప్రిజం అక్కడే ఉంటుంది, నీకు కనబడదు, నీ పర్సెప్షన్ లో ఉండదు. నీ పక్కన ఉంచిన వాడికి ప్రిజం కనబడుతూనే ఉంటుంది ఆ టైంలో కూడా. అందుకని ప్రిజం మాయమైపోవటం అంటే ఫిజికల్ గా డిసప్పేర్ అయిపోతుంది, లేదా అద్భుతం జరిగిపోతుంది కాదు. మనం అద్భుతాలు వెంట పరిగెత్తాం. ఇఫ్ ద ప్రిజం రిమైన్స్ ఇన్విజిబుల్ ఫర్ సే 10 seconds, దట్ ఈస్ ఎ మెజర్ ఆఫ్ సక్సెస్. జస్ట్ 10 seconds ప్రిజం డిసప్పేర్ అయిందంటే నువ్వు సక్సెస్ అయినట్టే ఈ ప్రాక్టీస్ లో. జనరల్ గా ఏమవుతుంటుందంటే ఒక్క సెకండ్ లో కొంత వంతు ప్రిజం డిసప్పేర్ అవుతుంది. డిసప్పేర్ అయిపోయింది అనేది నువ్వు అవేర్నెస్ లోకి రాగానే వెంటనే ప్రిజం డిసప్పేర్ అయిపోయింది, నేను హై లెవెల్ ఆఫ్ అవేర్నెస్ లోకి వచ్చేసాను అని మెమరీ ఒక టాపిక్ లోకి వెళ్ళిపోతావు. ఈ వీడియోలో విన్నదంతా మెమరీ నుంచి బయటకు వస్తుంది, మళ్ళీ నీకు ప్రిజం కనబడుతుంది. అర్థమైందా? సో సో మైండ్ గమ్మత్తుగా టచ్ చేసేస్తుంటుంది నువ్వు ఎక్సర్సైజ్ చేస్తున్నా. అందుకని ఇక్కడ ఈ ఎక్సర్సైజ్ చేసేప్పుడు చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఇది ప్రిజం డిసప్పీర్ అయిపోవటానికి చేస్తున్నది కాదు. ఇది చేస్తుంటే నీ అవేర్నెస్ పెరుగుతుంది, నీ సెల్ఫ్ కి నీకు లింక్ ఏర్పడుతుంది. అంటే నీ 3C స్టేట్ లోకి వెళ్తావు. 3A 3B 3C స్టేట్ అలా షిఫ్ట్ అవ్వడానికి ఈ ఎక్సర్సైజ్ కావాల్సి వస్తాయి. పర్ సే 10 seconds వస్తే చాలు, సక్సెస్ అయినట్టు మెజర్ చేసుకోండి. జస్ట్ అంటే ఇది సెల్ఫ్ ప్రోగ్రెషన్ ఉందా లేదా అనేది. ఇది ఒకళ్ళకి 6 నెలలు రావచ్చు, ఒకళ్ళకి 3 నెలలు రావచ్చు, ఒకళ్ళకి 3 నెలల లోపల కూడా రావచ్చు. డిపెండ్ అపాన్ యువర్ ప్రాక్టీసెస్ intensity. Continue practicing until the duration reaches 1 or 2 minutes. అయితే ఈ ప్రాక్టీస్ ఎంతవరకు కంటిన్యూ చేయాలి?
అట్లీస్ట్ 1 ఆర్ 2 1, 2 నిమిషాలు మొత్తం అది డిసప్పియర్ అయ్యేట్టుగా. అంటే ఖచ్చితంగా ఏదో టైం పెట్టుకొని నువ్వు కొలవక్కల రఫ్‌గా అప్రాక్సిమేట్‌గా 1 ఆర్ 2 మినిట్స్ 1-2 మినిట్స్ అది డిసప్పియర్ అయ్యేదాకా నువ్వు ప్రాక్టీస్ చేస్తే ఆల్మోస్ట్ ఆల్ స్టెప్ 1 సక్సెస్ అయిపోయినట్టు. ఓన్లీ దెన్ గో ఓవర్ టు సెకండ్ స్టెప్. అప్పుడే సెకండ్ స్టెప్‌లోకి వెళ్ళండి. నేను సెకండ్ స్టెప్ ఆల్రెడీ ఈ వీడియోలోనో నెక్స్ట్ వీడియోలోనో చెప్పిస్తాను. బట్ కానీ తొందరపడిపోయి ఇది 10 రోజులు చేసి నెక్స్ట్ స్టెప్‌కి వెళ్ళిపోయి ఇంకో 10 రోజులు చేసి ఇలా చేసి ఈ ఈ ఎక్సర్సైజ్‌ని ప్లే కింద తయారు చేసేసి పనికిరాని వస్తువు కింద చేయొద్దు. పనికిరాని ముట్టు కింద అయిపోతుంది. కొన్ని వాడేసి వదిలేస్తాం. కొంతమంది చూస్తుంటాం మనుషుల్ని. వాళ్ళు ఎప్పుడో కనీసం 10 రోజులు చేసుంటారు యోగాసనాలు. తర్వాత 20 ఏళ్ళు ముట్టుకునే ఉండరు. కానీ యోగాసనం టాపిక్ రాగానే "ఓ నేను చిన్నప్పుడు ఎన్ని చేసుకున్నాను బాగా వచ్చేసాయి" అన్నట్టుగా మాట్లాడుతుంటారు. అలా అవుతుందన్నమాట ఈ ప్రాక్టీస్ కూడా. సో డు నాట్ బి యాంగ్షియస్. దీని గురించి యాంగ్షియస్ పడకు అది మాయమైపోవాలని ఏదో. సో ఓకే హ్యాపెన్. అండ్ డు నాట్ ప్రాక్టీస్ ది స్టెప్స్ అన్లెస్ ద రిఫైనింగ్ ఎక్సర్సైజ్ హ్యావ్ బీన్ డన్ ఎర్లియర్. ఇంతకు ముందు రిఫైనింగ్ ఎక్సర్సైజ్ సఫిషియెంట్ కదా, సఫిషియెంట్ పీరియడ్ ఆఫ్ టైం చేసిన తర్వాత దీన్ని అటెంప్ట్ చేయి. ఇప్పుడే అటెంప్ట్ చేయకు. అంటే ఇవాళ వీడియో చూసుకొని రేపు వెళ్ళిపోయి షాప్కి వెళ్ళిపోయి ప్రిజం కొనుక్కోమని ఇంకా చెప్పట్లేదు. నాకు ఐడియాలో ఉందా? నెక్స్ట్ రేపు రేపు చూద్దాం.